ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిపోతుంది. అసలు డయాబెటీస్ ఉంది అని వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? డయాబెటిక్ పేషెంట్స్ ఏమనుకుంటారంటే డయాబెటీస్ అంటే యూరిన్ ఎక్కువగా రావడము, వెయిట్ లాస్ అవ్వడము. ఓవర్ 90 మిలియన్ పీపుల్ ఇన్ ఇండియా డయాబెటీస్తో ఉన్నారు. సో ఇంత ఎక్కువ మంది రావడానికి రీజన్ ఏంటి? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శాలిని పట్లోల్లా, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిక్ థైరాయిడ్ సూపర్ స్పెషాలిటీ సెంటర్, మదీనాగూడ అండ్ కూకట్పల్లిలో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. హలో మ్యామ్. హలో అండి. వెల్కమ్ టు కేహా. థ్యాంక్ యూ. సో ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిపోతుంది. డయాబెటీస్ అనేది చాలా ఎక్కువైపోతుంది, కానీ చాలా మందికి డయాబెటీస్ ఉంది అని కూడా తెలియదు. అసలు డయాబెటీస్ ఉంది అని వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఏంటి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఏమనుకుంటారంటే డయాబెటీస్ అంటే కొన్ని రకమైన లక్షణాలు ఉంటాయి అనుకుంటారు. సో చాలా మటుకు సిమ్టమ్స్ ఏముండవు. డయాబెటీస్ ఎలా బయటపడుతుంది అంటే యూజువల్గా చాలామంది జనరల్ చెకప్స్, మాస్టర్ హెల్త్ చెకప్స్ ఇవి చేసుకుంటారు కదా. దీంట్లో చాలా మటుకు డయాబెటీస్ బయటపడుతుంది. అండ్ పేషెంట్స్కి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది, అయ్యో నాకేం సిమ్టమ్స్ లేవు అయినా కూడా షుగర్ లెవెల్స్ హెల్దీగానే డయాబెటీస్ పాజిటివ్. సో డయాబెటీస్ ఉంది అంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. కానీ యాక్చువల్గా డయాబెటీస్ అంటే సిమ్టమ్స్ ఏముండవు. మనకి యూజువల్గా చెప్పే సిమ్టమ్స్ అంటే యూరిన్ ఎక్కువగా రావడము, వెయిట్ లాస్ అవ్వడము, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండడము, ఇవన్నీ ఏంటంటే చాలా ఎక్కువ లెవెల్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా సిమ్టమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ 300, 400 కంటే ఎక్కువగా ఉంటే ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉండొచ్చు. మ్యాక్సిమం 90% ఆఫ్ పేషెంట్స్కి సిమ్టమ్స్ ఉండవు. అంటే మనకి ఓవర్ 90 మిలియన్ పీపుల్ ఇన్ ఇండియా డయాబెటీస్తో ఉన్నారు. సో ఇంత ఎక్కువ మంది రావడానికి రీజన్ ఏంటి? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ మారిపోవడం. ఇంతకుముందు మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కూడా రైస్ ఇవే తీసుకున్నారు, కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు బాగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ సిట్టింగ్ జాబ్స్ అయిపోయాయి. ఫిజికల్ ఇన్యాక్టివిటీ. సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అంటారు కదా. సో ఇప్పుడు సిట్టింగ్, కంటిన్యూస్ సిట్టింగ్, నో ఫిజికల్ యాక్టివిటీ, లాట్ ఆఫ్ జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. అసలు వర్క్ అంటే ఫిజికల్ వర్క్ ఏం లేదు. దీనివల్ల మనకి డయాబెటీస్ చాలా పెరిగిపోతుంది. అండ్ ఇండియాలో ఒబేసిటీ కూడా చాలా పెరిగిపోతుంది. ఒబేసిటీ అండ్ డయాబెటీస్ సిస్టర్స్ లాగా అనమాట. ఒకటి ఉంటే ఇంకొకటి వచ్చేస్తుంది. కంపల్సరీ ఒబేస్ ఉన్న వాళ్ళందరికీ డయాబెటీస్ వస్తుందంటారా? ఒబేసిటీ ఉన్న వాళ్ళందరికీ డయాబెటీస్ రాకపోవచ్చు, కానీ చాలా మటుకు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మన ఇండియాలో ఒక పెక్యూలియర్ థింగ్ ఉంటుంది ఏంటంటే ఇండియాలో మనకి వెయిట్ తక్కువగా ఉన్నా అబ్డామినల్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. దీనికి కూడా ఒక స్టడీ జరిగింది, వైవై హైపోథసిస్ అని అంటారు. ఇండియాలో ఒక పర్సన్ని తీసుకున్నారు అండ్ యూరోప్లో ఒక పర్సన్ని తీసుకున్నారు. యూరోప్లో పర్సన్ అండ్ ఇండియా పర్సన్ ఇద్దరికి వెయిట్ నార్మల్ ఉంది, బిఎంఐ కూడా నార్మల్ ఉంది, కానీ పర్సంటేజ్ బాడీ ఫ్యాట్ ఇండియాలో ఎక్కువగా ఉంది. అది కూడా అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది ఇండియన్స్కి. అందువల్ల మనకి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది.